గన్నవరంలో కోడ్ వచ్చిందా లేదా ఈరోజు ఈ గన్నవరంలో సిద్ధం పోస్టర్ మెయిన్ రోడ్ మీద ఉంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పోస్టర్లు తీయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిద్ధం పోస్టర్ తీయడానికి వాళ్ళకు బాధ్యత లేదా? ఒక సివిలియన్ గా ఆ సిద్ధం పోస్టర్ ఫోటో సి విజిల్ యాప్ లో మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మనకు హక్కు తీసి ఫోటోలో పెట్టండి, మాకు సి విజిల్ యాప్ లో పెట్టండి అని చెప్పినందుకు మేము ఆ ఫోటో తీసుకొని ఆ విజిల్ యాప్ లో పెట్టాలనుకుంటే మేము ఫోటో తీస్తుంటే అక్కడున్న బిల్డింగ్ ఇక్కడ వంశీ గారి గంట ఆ ఆఫీస్లోంచి దాదాపు 50 మంది ఆయన కార్యకర్తలు మా మీద దాడి చేసి నా యొక్క కారు గ్లాసెస్ 2 ఆడవాళ్ళు వచ్చేసి బ్యాంగ్ చేసి పగలగొట్టాలని ట్రై చేశారు. లక్కీగా గ్లాస్ పగలలేదు. 50 మంది మగోళ్ళు ముందు పక్కన ఒక ట్రక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి వెనక పక్కన ఒక బైక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి కార్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టేసి నన్ను ఆపేశారు. అలాంటి పరిస్థితుల్లో నేను 100కి ఫోన్ చేస్తే పోలీసులు మరి మేము పిలిస్తే వచ్చారో వాళ్ళు పిలిస్తే వచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఫోటోలు తీసాము వాళ్ళ బిల్డింగ్ని, మీ మీద వాళ్ళు కేసు పెట్టారని చెప్పి మా మీదకి వచ్చారు. నేను అన్నాను వాళ్ళ బిల్డింగ్ ఫోటోలు తీయడానికి అదేమన్నా తాజ్మహలా కాదు కదా, నేను సిద్ధం పోస్టర్ ఫోటోలు తీశానని చెప్పి నా ఫోటోలు కూడా నేను చూపించాను, నేను తీసిన ఫోటోలు. కానీ వాళ్ళు మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్కి రావాలని అడిగారు. నేను ఎందుకు వస్తాను పోలీస్ స్టేషన్లో? నేను రాను. నేను ఎవరి మీద కంప్లైంట్ ఇనికి రాలా. నన్ను రోడ్డు మీద వెళ్తున్న ఒక మహిళని ఒక వైసీపీ కార్యకర్తలమని చెప్పుకునే గూండాలు వచ్చి నా ముందు ఒక కారు, నా వెనక ఒక బైకు, నా టైర్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టి ఆపితే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు. మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అంటున్నారు. ఆ తర్వాత 10 నిమిషాలకి నేను ఫోన్ చేసిన 100 నెంబర్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మీరు కంప్లైంట్ చేశారమ్మా అని అడుగుతున్నారు. అంటే నేను 100కు ఫోన్ చేయడం కంటే ముందు వైసీపీ గూండాలు చేసిన ఫోన్కి తొందరగా పోలీసు వాళ్ళు వచ్చి నన్ను బెదిరించాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, నాకు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు, నన్ను ఆపారు, నా మీద దాడి చేస్తున్నారు, కాబట్టి ముందు నాకు క్లియర్ చేయండి అని అడిగితే వాళ్ళు మీరు ఇక్కడ 100కి ఫోన్ చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అన్నారు. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, నాతో పాటు నా బండికి అడ్డం పెట్టిన వెనక బైకు, ముందు పెట్టిన ట్రక్కు 2 తీసుకొని రండి పోలీస్ స్టేషన్కి అని చెప్పాను. దానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు. అంటే ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది, 1 సైడెడ్ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా సామాన్య పౌరులు కానీ వైసీపీని ప్రశ్నిస్తే వాళ్ళని పోలీసుల రూపంలో బెదిరించాలనుకుంటున్నారు. నాకు అర్థమైంది ఇదే. గన్నవరం విజయవాడకు పక్కన ఇంత దగ్గర ఉండి ఇంత మెయిన్ రోడ్లో సిద్ధం పోస్టర్లను ఇంత నిర్భయంగా పెట్టుకొని ఎలక్షన్కి రెడీ అవుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ పని చేస్తుందా లేదా? చివరికి 2 ఆడోళ్ళ కారులో ఉంటే ఆడోళ్ళ కారుని కూడా దాడి చేయడానికి సిద్ధమైనారంటే వీళ్ళు దేనికి సిద్ధం? అంటే దౌర్జన్యం చేసి రౌడీయిజం చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలనే వీళ్ళ ఆలోచనని ప్రస్ఫుటంగా కనపడింది ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పరిస్థితిలో యార్లగడ్డ అన్నా కానీ వీళ్ళందరూ వచ్చి పోలీసులతో మాట్లాడి నా కారు పక్కకి తీసి జరిపితే తీసుకోగలిగినారు. కానీ అంతమంది 50-60 మంది మొగోళ్ళు వచ్చేసేసి దాడి చేస్తున్నారంటే ఏంటి రాష్ట్ర పరిస్థితి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి అడుగుతున్నా, నేను ప్రతి ఒక్క పౌరుడు మీకు ఏ పార్టీ ఉన్న పోస్టర్స్ రాష్ట్రంలో ఉంటే ఇమీడియట్గా మీరు ఫోటోలు తీసి దాన్ని సి విజిల్ యాప్లో వేయండి. ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు ఈ సమాజాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత తప్పకుండా పౌరులది. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి దాడులు ఇంకా చాలా ఇదిగోండి సిద్ధం పోస్టర్ ఇంకా ఉంది. మీరు కూడా మీడియా ద్వారా దీన్ని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ మనకు కఠినంగా పనిచేసే విధంగా మీరు కూడా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. మీటింగ్ అని వెళ్ళా, అక్కడ ఉండగా శ్రీనివాస్ రెడ్డి అని ఫోన్ చేశారు, కడప పార్టీ వాళ్ళ పాప కోసం మేడం వస్తే ఆ ఫోటో తీసిన కారణంతో ఆ సిద్ధం అనే పోస్టర్ కనపడితే వాడు ఫోటో తీశారు. ప్రజాస్వామ్యంలో ఒక సిటిజన్గా ఉన్న కామన్ హక్కు అది. ఈ పోలీసులు పరికమాలు గన్నవరం పోలీసులకి అది అర్థం కావట్లేదని నేను భావిస్తున్నాను. మొత్తం కారుకి అడ్డం పడి
వీళ్ళు ఎవరో పేర్లు కూడా నాకు తెలియదు. నేను ఆ ఫోటో తీసి సివిజిల్లో వేశాను. రేపు తప్పకుండా ఆ పోస్టర్ పీకిచ్చే వరకు మేము ఆగము. ఇంకా ఇక్కడున్న పిల్లలకు కూడా చెప్తున్నాను, మీరు కూడా వెళ్ళి ఆ యొక్క పోస్టర్ ఫోటోలు తీసుకొని సివిజిల్ యాప్లో వేయండి. వీళ్ళ దుర్మార్గానికి మన సిస్టమ్ ప్రకారం వెళ్ళి వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ విధంగా దాడి చేసే వాళ్ళని తప్పకుండా ఖండించాలా. ఈ విధంగా మహిళలని చూడకుండా కూడా వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారంటే వీళ్ళు సభ్య సమాజంలో వీళ్ళు చాలా దిగజారిపోయినారని చెప్తున్నానండి. ముఖ్యమంత్రిగా పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద క్లైమ్ రిమైన్ పేరున అలిపిరిలో కూడా కంటిన్యూ పెట్టారు. ఆయన సతీమణి మీద ఎన్టీఆర్ పేట మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తుంది. గన్నవరం అవటం బాధాకరం. గన్నవరం అంటే ఇలాంటి గన్నవరం ఇది కాదని నిరూపించాల్సిన సమయం ఆసనమైందని నేను భావిస్తున్నాను. గన్నవరం ప్రజలు ప్రశ్నించే తత్వం తగ్గిపోయిందా అని మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆవిడకి సారీ చెప్తూ ఈ పోలీస్ సోదరుల్ని దయచేసి మీరు పోలీస్ స్టేషన్ ఎత్తేసి మీరు శుభ్రంగా ఇంకో కాన్షియస్ నుండి పనిచేయమని కోరుతుంది. రాబోయే కాలంలో గన్నవరంలో గత వైభవం రావాలన్నా, పూర్వ పరిస్థితులు రావాలన్నా, శాంతి భద్రతలు రేగాపులు కలపడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారులు వస్తే తప్ప లేకపోతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే పరిస్థితి. క్యాసినోలు జరుగుతాయి, బ్యాకాట్ క్లబ్లు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటే ముఖ్యమంత్రి గారు ఎంఎన్సీ కంపెనీలు ఎట్లా వస్తాయని ముఖ్యమంత్రి అడుగుతారు. ఎంఎన్సీ కంపెనీలు మొత్తం దేవుడెరుగు. అసలు ఉన్న పరిశ్రమ మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లు మొత్తం ఖాళీ అయిపోయిన పరిస్థితి. అశోక్ లేలాండ్ తీసేసిన పరిస్థితి. శాంతి భద్రతలు కాపాడటం, లా అండ్ ఆర్డర్ కాపాడటం ప్రభుత్వ భాగం కాదని అడుగుతున్నాం. సరే, ఇప్పుడు పాపద్దరం ప్రభుత్వం ఇది. కనీసం ఎలక్షన్ కమిషన్ అన్న మేనమేషాలు లెక్క పెట్టుకున్నది దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది మీ ద్వారా డిమాండ్ చేస్తాం. సారీ జంక్షన్ నుంచి బయలుదేరి వచ్చా ఆవిడ సిద్ధం పోస్టర్ని ఫోటో తీసి ఒక సిటిజన్గా, రెస్పాన్సిబుల్ సిటిజన్గా పెడదాం అనుకుంటే ఆవిడ మీద దాడికి దిగటం హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ ఉండి ఉపయోగం లేదని గత 2 మాసాలుగా నేను కొన్ని సభల్లో కానీ మీడియాతో కానీ చెప్పిన పరిస్థితి. అయినా ఈ రాష్ట్ర డీజీపీలో చలనం ఉందని నేను భావించలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తున్న పరిస్థితిలా కనిపిస్తుంది. ఆల్రెడీ కంప్లైంట్ పెట్టినాను. ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి. ఈవిడ ట్రాఫిక్ ఆపారని చెప్పి ఈవెన్ పోలీస్ స్టేషన్ రమ్మంటాం ధర్మం. అలాగే కడప ఆడపడుచుకి ఆ నియోజకవర్గం జరిగిన దానికి బాధపడుతూ నేను సారీ చెప్తున్నాను. అంతేగాని ఏం చెప్పలేదు. గన్నవరం ప్రజలు విఘ్నులైన గన్నవరం ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సిద్ధం పోస్టర్ మెయిన్ రోడ్ మీద ఉంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పోస్టర్లు తీయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిద్ధం పోస్టర్ తీయడానికి వాళ్ళకు బాధ్యత లేదా? ఒక సివిలియన్ గా ఆ సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకొని సివిజిల్ యాప్ లో మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మనకు హక్కు. గుడ్ సిటిజన్స్ ఇవన్నీ తీసి ఫోటోలో పెట్టండి, మాకు సివిజిల్ యాప్ లో పెట్టండి అని చెప్పినందుకు మేము ఆ ఫోటో తీసుకొని ఆ విజిల్ యాప్ లో పెట్టాలనుకుంటే మేము ఫోటో తీస్తుంటే అక్కడున్న బిల్డింగ్ ఇక్కడ వంశీ గారిదంట. ఆ ఆఫీస్లోంచి దాదాపు 50 మంది ఆయన కార్యకర్తలు మా మీద దాడి చేసి నా యొక్క కారు గ్లాసెస్ 2 ఆడవాళ్ళు చేసి బ్యాంగ్ చేసి పగలగొట్టాలని ట్రై చేశారు. లక్కీగా గ్లాస్ పగలలేదు. 50 మంది మగోళ్ళు ముందు పక్కన ఒక ట్రక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి, వెనక పక్కన ఒక బైక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి, కార్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టేసి నన్ను ఆపేశారు. అలాంటి పరిస్థితుల్లో నేను 100కి ఫోన్ చేస్తే పోలీసులు మరి మేము పిలిస్తే వచ్చారో వాళ్ళు పిలిస్తే వచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఫోటోలు తీసాము వాళ్ళ బిల్డింగ్ని, మీ మీద వాళ్ళు కేసు పెట్టారని చెప్పి మా మీదకి వచ్చారు. నేను అన్నాను, వాళ్ళ బిల్డింగ్ ఫోటోలు తీయడానికి అదేమన్నా తాజ్మహలా కాదు కదా. నేను సిద్ధం పోస్టర్ ఫోటోలు తీశానని చెప్పి నా ఫోటోలు కూడా నేను చూపించాను, నేను తీసిన ఫోటో. కానీ వాళ్ళు మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్కి రావాలని అడిగారు. నేను ఎందుకు వస్తాను పోలీస్ స్టేషన్లో? నేను రాను. నేను ఎవరి మీద కంప్లైంట్ ఇనికి రాలా. నన్ను రోడ్డు మీద వెళ్తున్న ఒక మహిళని ఒక వైసీపీ కార్యకర్తలమని చెప్పుకునే గూండాలు వచ్చి నా ముందు ఒక కారు, నా వెనక ఒక బైకు, నా టైర్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టి ఆపితే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు. మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అంటున్నారు.
ఆ తర్వాత 10 నిమిషాలకి నేను ఫోన్ చేసిన 100 నెంబర్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మీరు కంప్లైంట్ చేశారమ్మా అని అడుగుతారు. అంటే నేను 100కి ఫోన్ చేయడం కంటే ముందు వైసీపీ గూండాలు చేసిన ఫోన్కి తొందరగా పోలీసు వాళ్ళు వచ్చి నన్ను బెదిరించాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, నాకు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు, నన్ను ఆపారు, నా మీద దాడి చేస్తున్నారు, కాబట్టి ముందు నాకు క్లియర్ చేయండి అని అడిగితే వాళ్ళు మీరు ఇక్కడ 100కి ఫోన్ చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అన్నారు. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, నాతో పాటు నా బండికి అడ్డం పెట్టిన వెనక బైకు, ముందు పెట్టిన ట్రక్కు రెండో తీసుకొని రండి పోలీస్ స్టేషన్కి అని చెప్పాను. దానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు. అంటే ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉంది, వన్ సైడెడ్ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా సామాన్య పౌరులు కానీ వైసీపీని ప్రశ్నిస్తే వాళ్ళని పోలీసుల రూపంలో బెదిరించాలనుకుంటున్నారు. నాకు అర్థమైంది ఇదే. గన్నవరం విజయవాడకు పక్కన ఇంత దగ్గర ఉంది, ఇంత మెయిన్ రోడ్లో సిద్ధం పోస్టర్లను ఇంత నిర్భయంగా పెట్టుకొని ఎలక్షన్కి రెడీ అవుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ పని చేస్తుందా లేదా? చివరికి ఇద్దరు ఆడోళ్ళ కారులో ఉంటే ఆడోళ్ళ కారుని కూడా దాడి చేయడానికి సిద్ధమైనారంటే వీళ్ళు దేనికి సిద్ధం? అంటే దౌర్జన్యం చేసి రౌడీయిజం చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలనే వీళ్ళ ఆలోచన ప్రస్ఫుటంగా కనపడింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పరిస్థితిలో యార్లగడ్డ అన్నా కానీ వీళ్ళందరూ వచ్చి పోలీసులతో మాట్లాడి నా కారు పక్కకి జరిగితే తీసుకోగలిగినారు. కానీ అంతమంది 50-60 మంది మొగోళ్ళు వచ్చేసేసి దాడి చేస్తున్నారంటే ఏంటి రాష్ట్ర పరిస్థితి అని ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి అడుగుతున్నా నేను, ప్రతి ఒక్క పౌరుడు మీకు ఏ పార్టీ వన్న పోస్టర్స్ రాష్ట్రంలో ఉంటే ఇమీడియట్ గా మీరు ఫోటోలు తీసి దాన్ని సివిజిల్ యాప్ లో వేయండి. ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు ఈ సమాజాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత తప్పకుండా పౌరులది. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి దాడులు ఇంకా చాలా చేయాలని చూస్తారు వైసీపీ వాళ్ళు. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఒక మహిళగా నా ప్రాంతం కాదు, నేను ఇక్కడికి వచ్చి కూడా నేను ఆ ఫోటో తీసి సివిజిల్లో వేశాను. రేపు తప్పకుండా ఆ పోస్టర్ పీకిచ్చే వరకు మేము ఆగము. ఇంకా ఇక్కడున్న పిల్లలకు కూడా చెప్తున్నాను, మీరు కూడా వెళ్ళి ఆ యొక్క పోస్టర్ ఫోటోలు తీసుకొని సివిజిల్ యాప్ లో వేయండి. వీళ్ళ దుర్మార్గానికి మన సిస్టమ్ ప్రకారం వెళ్ళి వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ విధంగా దాడి చేసే వాళ్ళని తప్పకుండా ఖండించాలా. ఈ విధంగా మహిళలని చూడకుండా కూడా వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారంటే సభ్య సమాజంలో వీళ్ళు చాలా దిగజారిపోయినారని చెప్తున్నాను.